ఆషాఢమాసం శుక్రవారం సాయం సంధ్యలో చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. దక్షిణ భారతదేశంలో ధర్మపురి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోనే శ్యామలుడు అనే ఒక రైతు ఉండేవాడు. ఆయనకి ఒక భార్య లక్ష్మి, 2 పిల్లలు ఉండేవారు. అతను ఎంత కష్టపడినా కూడా పంటలు సరిగా పండేవి కావు. అయినా కూడా అతను ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి శుక్రవారపు వేళ లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసి ఒక చిన్న దీపాన్ని ఆ తల్లి ముందు వెలిగిస్తూ ఉండేవాడు. ఒకనాడు రాత్రి శ్యామలుడికి కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై, శ్యామలుడా, నీ ధర్మాన్ని చూసి అలాగే నీవు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను చూసి నేను చాలా సంతోషించాను. నీవు తలపెట్టేటువంటి ప్రతి పని కూడా సవ్యంగా జరిగేలా చూస్తాను. నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయేలా చేస్తాను. రేపటి నుండి నీకు అంతా కూడా శుభరోజులు ప్రారంభమవుతున్నాయి అని చెప్పి ఆ తల్లి దీవిస్తుంది. 2వ రోజు విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ఆ సమయంలో శ్యామలుడి జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. పక్క గ్రామాల ప్రజలు కూడా ధర్మపురిని ఆదర్శంగా తీసుకొని ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిస్తారు. ఆహా, ఈ యొక్క శ్యామలుడు ఎంతో చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించేవాడు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల, ఆ తల్లి కరుణాకటాక్షాల వల్ల ఇతను ఇంత సవ్యంగా ఆనందంగా జీవించగలుగుతున్నాడు. కాబట్టి మనం కూడా అందరం కలిసి లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిద్దాము అని చెప్పి అందరూ కలిసి చక్కగా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిస్తారు. ధర్మపురి సిరి సంపదలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలిగిన గ్రామంగా పేరు ప్రతిష్టలు పొందుతుంది. ప్రజలందరూ కూడా ఎప్పటికీ కూడా ధర్మాన్ని పాటించాలనే బోధతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. పూర్వం దివిపురం అనే ఒక గ్రామంలో రామశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. స్వతహాగా రామశర్మ లక్ష్మీదేవికి నిత్యము కూడా లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువును అత్యంత ప్రీతికరంగా అనేక రకాల పూజలు చేస్తూ సేవిస్తూ ఉండేవాడు. పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో పేదరికం అనుభవిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు. మంచి నడవడిక కలిగి తోటి వారందరిలో కూడా ఆ భగవంతుని చూసుకుంటూ ఉండేవాడు ఆ పురోహితుడు. ఆ ఊరి వారి ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాల్లో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడిపేవాడు. ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చిన్న చిన్న పనులకు వెళ్లి వస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైనటువంటి సీతారామపురం నుండి అక్కడ ఉన్న షావుకారి ఇంట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడానికి రమ్మని కబురు వస్తుంది. ఆ పక్క ఊరికి వెళ్లేటువంటి దారి అడవి మార్గం. ఆ అడవి మార్గం గుండా ఆ గ్రామానికి వెళ్ళాలి. అయితే ఆ మార్గం నుండి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు. అడవిలో రాత్రివేళ క్రూర మృగాల బెడద చాలా ఎక్కువగా ఉండేది. అందుకని చెప్పి రామశర్మ ఈ రోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. అలా సాయంత్రానికి ఆ ఊరికి చేరుకుంటే తెల్లవారుజామున గృహప్రవేశం కార్యక్రమం చూసుకొని తిరిగి సాయంత్రం వేళకి ఇంటికి రావచ్చని చెప్పి అనుకుంటాడు. అలా మధ్యాహ్నం 1 గంట కల్లా భోజనం చేసి బయలుదేరదామని చెప్పేసి సిద్ధమవుతూ ఉండగా వెంకటాపురం నుండి జమీందారు నుండి రామశర్మకు ఏదో ముహూర్తం గురించి మాట్లాడాలని చెప్పి కబురు వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళితే సీతారాంపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలా వెళ్ళకపోతే జమీందారికి నా మీద కోపం వస్తుంది కదా అని కూడా ఆలోచిస్తాడు. కాబట్టి జమీందారు కోపానికి గురైతే ఆ ఊర్లో కనీసం వచ్చేటువంటి చిన్న చిన్న పౌరోహిత్య కార్యక్రమాలు కూడా లభించవేమో అని చెప్పి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అలా రామశర్మ అలా అనుకొని శ్రీరామచంద్ర ప్రభువు పైన అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల పైన భారం వేసి జమీందారుని కలవడానికి బయలుదేరుతాడు. తీరా ఇంటికి వెళ్ళేసరికి జమీందారు ఏదో తొందరలో పని మీద బయటికి వెళ్ళాడని చెప్పి రామశర్మ వస్తే ఉండమని చెప్పారని చెప్పి అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు చెప్తారు. ఆ మాటలు విన్న రామశర్మకు కంగారు పుడుతుంది. అసలే జమీందారు ఎప్పుడు వస్తాడో ఏమో, నేను సీతారాంపురం ఎప్పటికి వెళ్ళాలో అని బాధపడుతూ ఉంటాడు. అలా సాయంత్రం 4 అయ్యేసరికి జమీందారు ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి 1 గంటకి బయటికి వస్తాడు. రామశర్మతో తన కుమార్తెకు వివాహం నిశ్చయించాలని చెప్పి ఒకసారి ఆమె జాతకం పరిశీలించమని చెప్పి చెప్తాడు. అమ్మాయి జాతకం క్షుణ్ణంగా పరిశీలించినటువంటి రామశర్మ త్వరలోనే వివాహం అవుతుందని చెప్తాడు రామశర్మ. ఇదంతా అయ్యేసరికి సాయంత్రం అవుతుంది. రామశర్మ జమీందారు దగ్గర సెలవు తీసుకొని ఉరుకుల పరుగుల మీద ఇంటికి వస్తాడు. భార్య రామశర్మతో, ఇక చీకటి వేళ అయిపోయింది, ఇప్పుడు మీరు ఆ ఊరు ఎలా వెళ్తారు అని అడుగుతుంది. రామశర్మకు మాత్రం ఆ వచ్చే 4 రూపాయలు విడిచిపెట్టుకోవడం ఇష్టం లేక తాను తప్పకుండా వెళ్ళాలని చెప్పి అన్నింటికీ లక్ష్మీదేవి అలాగే శ్రీ మహావిష్ణువు ఉన్నారని చెప్పి భార్యతో చెప్పి ప్రయాణమవుతాడు.
చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. ఇక ఆ తర్వాత రామశర్మ మనసు నిండా కూడా శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని తలుచుకుంటూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా సర్దుకొని కొంతసేపటికి అడవి గుండా బయలుదేరతాడు. అక్కడంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. దారి కూడా సరిగ్గా కనిపించదు. ఎక్కడో దూరంలో గుడ్లగూబ అరుస్తూ ఉంటుంది. రామశర్మకు కొద్దిగా భయం వేస్తుంది. వెంటనే ఆ తల్లి మహాలక్ష్మి మదిలో వెళ్తుంది. అమ్మా, తమరి వాహనమైనటువంటి ఈ గుడ్లగూబ భయంకరంగా అరుస్తూ ఉంటే నా మదిలో చాలా భయంగా ఉంది. ఏ విధంగానైనా ఎటు నుంచో ఆపద వస్తుందో అని నాకు తెలియడం లేదు. కాబట్టి నువ్వే నన్ను కాపాడాలమ్మా అని ఆ మహాలక్ష్మీదేవి నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ ఉంటాడు. కంటికి కొంచెం దూరంలో ఒక పెద్ద నాగుపాము దారికి అడ్డంగా పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటుంది. రామశర్మ ఉన్న చోటునే ఉంచి ఆ మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ ఆ పాముకి నమస్కరిస్తాడు. వెంటనే ఆ పాము నెమ్మదిగా పడగ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోతుంది. తిరిగి రామశర్మ మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మరొక 10 నిమిషాలకు మించి అడవిదారి లేదు అనగా ఒక్కసారిగా ఎక్కడి నుంచో కాని ఒక పెద్ద చిరుతపులి గట్టిగా గాండ్రిస్తూ రామశర్మ ముందుకి దూకుతుంది. హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి రామశర్మ భయపడతాడు. తన వంకే గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ చిరుతపులిని చూసి రామశర్మకు పై ప్రాణాలు పైనే పోతాయి. వెంటనే మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఉంటాడు. ఓ స్వామి, తల్లి ఆపద్బాంధవ, అనాథ రక్షక, తల్లి అన్నదా శరణం నాస్తి. స్వామి, నీవు నన్ను తప్పకుండా కాపాడాలి. అమ్మా మహాలక్ష్మీదేవి, మీరు నన్ను తప్పకుండా రక్షించాలి తల్లి అంటూ ప్రార్థిస్తాడు. రామశర్మ విన్నపాలు విన్నటువంటి భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామి అమ్మవార్లు ఆ రామశర్మను అనుగ్రహిస్తారు. ఒక్క క్షణంలో పక్కనే ఉన్నటువంటి చెట్టుపై నుండి పెద్దగా అరుస్తూ ఒక పెద్ద గుడ్లగూబ భయంకరమైన శబ్దం చేస్తూ చిరుతపులిపైకి దూకుతుంది. ఒక్కసారిగా ఈ పరిణామానికి చిరుతపులి బెదిరిపోయి వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది. అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపు పైన చిరుత కళ్ళల్లో పొడుస్తుంది గుడ్లగూబ. ఇక తట్టుకోలేక చిరుత ఆ గుడ్లగూబను తప్పించుకొని అడవిలోకి పారిపోతుంది. అది జరిగిన వెంటనే ఆ దివ్యమైన గుడ్లగూబ పక్కనే ఉన్నటువంటి చెట్టుపైకి దూకి ఒక మెరుపు మెరుస్తూ అదృశ్యమైపోతుంది. జరిగిన సంగతంతా రామశర్మకు అర్థమవుతుంది. స్వామి అమ్మవార్లే ఇలా వచ్చి తనను రక్షించారని చెప్పి స్వామిని అమ్మవార్లను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరికి చేరి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే సాయంకాలానికి ఇంటికి చేరుకుంటాడు. జరిగినదంతా కూడా భార్యకు చెప్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను ఎన్నో విధాలుగా పూజిస్తారు, స్తుతిస్తారు. ఈ విధంగా స్వామివారికి అలాగే అమ్మవారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా పూజించినా, పూజ చేయకపోయినా కనీసం నామస్మరణ చేసినా చాలు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. ఆ స్వామి అమ్మవార్లు అత్యంత బల సంపన్నులు, భక్త వత్సలు. కాబట్టి ఒక్కసారి నామాన్ని తలిస్తే చాలు ఎంతటి భూత పిశాచాలైనా, ఎంతటి కష్టమైనా, ఎంత ఆపదైనా, ఏ భయాలైనా దరిచేరవు. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరు పొందుతాడు. వెంకటాచారి అతని భార్య సుమతి మంచి దైవభక్తులు. దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. ఇద్దరు కూడా చక్కగా చదువుకుంటూ తల్లికి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి మంచి నైపుణ్యం కలవాడు. ఏ విధమైన అన్యాయం లేకుండా నిజాయితీగా పనిచేసేవాడు. తన తోటి కంసాలిలు తక్కువ ధరకే పని ఒప్పుకొని చేస్తూ ఉండేవారు. కానీ ఇతను మాత్రం అలా చేసేవాడు కాదు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుతూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతారు. కానీ ఎక్కడా కూడా ఏదీ కుదరదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, వెంకటాచారి భార్య సుమతి స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాకుండా రోజు 1 గంటైనా వాళ్ళింట్లో గడిపి వెళ్లేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకీ నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బాధ
బాధగా బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయమని చెప్తుంది. ఆ విధంగా శారద పారాయణం చేయగానే మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమవుతుంది. ఇక వివాహానికి కావాల్సిన సొమ్మును సేకరించే పనిలో వెంకటాచారి ఉంటాడు. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్ళకి కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానని చెప్పి బాధపడతాడు. సుమతి రోజు కూడా ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అనేక స్తోత్రాలతో పూజ చేస్తూ ఉండేది. అలా వివాహం దగ్గర పడుతుందని చెప్పేసి దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము అంది వచ్చేలా చెయ్యమ్మా అని ప్రార్థిస్తుంది. రోజులు గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగే పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాదు. రోజు తప్పకుండా ఈ పిల్ల వస్తుంది కదా, ఈ రోజు ఇంకా రాలేదేంటి అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల సవడి వినపడుతుంది. పద్మప్రియ చెంగు చెంగున రానే వస్తుంది. రావడానికి ఆలస్యమైందని చెప్పి పూలు తీసి సుమతి చేతిలో పెడుతుంది. రోజు కంటే కూడా పద్మప్రియ అందంగా తేజస్సుగా కనపడుతుంది ఆ రోజు. సుమతి పద్మప్రియతో ఈ రోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకొని వచ్చావు అని అడుగుతుంది. లేదత్తయ్య, రోజులాగే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది, కొత్తగా కొనుక్కుందంట, నీకు చూపించమని చెప్పింది అని చెప్పి ఇస్తుంది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానని చెప్పి చెంగున బయటికి వెళుతుంది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది. కాసేపు అయ్యాక పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని చెప్పి వంటింట్లోకి నైవేద్యం తీసుకొద్దామని వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చుంటుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపిస్తాయి. ఇవేమిటి, ఇవెక్కడ ఉన్నాయి, అసలు ఇవెక్కడి నుంచి వచ్చాయి? తను ఇక్కడ పెట్టింది ఒక జతే కదా, 2 జతలు ఎక్కడి నుంచి వచ్చాయి? లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించుకోలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతల గాజులు ఇచ్చిందా అని ఆలోచనలో పడి ఆలోచించుకుంటూ పూజ పూర్తి చేసి భగవంతునికి నైవేద్యం పెడుతుంది. ఆ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని బయలుదేరుతుంది. ఆమెను చూసిన రుక్మిణి, ఏంటికి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి, పిల్లలిద్దరికీ చేయించావా అని అడుగుతుంది. అది విన్న సుమతికి నోటి వెంట మాట రాదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని చెప్పి నాకు చూపించమని చెప్పి ఇచ్చింది కదా. అప్పుడు రుక్మిణి, అదేంటి, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏంటి? నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం, మంచం కూడా దిగలేదు, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అసలు మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు మీకెలా తెచ్చి ఇస్తుంది? అసలు ఈ మధ్య నేను గాజులే కొనుక్కోలేదు అని అంటుంది రుక్మిణి. అది విన్న సుమతికి ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇందాక వచ్చింది ఎవరు, అయితే నాకు ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తుంది. వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవే అనిపిస్తుంది. వారిద్దరూ ఆశ్చర్యపోతారు, మరెంతో ఆనందిస్తారు. జరిగిన విషయమంతా కూడా వాళ్ళ భర్తలకు చెప్తారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతే లేదు. వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని చెప్పి తెలుసుకొని తమను అనుగ్రహించిన ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తమ కుమార్తెలకు సాక్షాత్తుగా మహాలక్ష్మీదేవియే బంగారు గాజులు అనుగ్రహించిందని చెప్పి ఎంతో సంతోషంగా ఉంటారు. ఇద్దరూ పూజ గదిలో నుంచొని ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే ఓ అమృతమూర్తి తల్లి, దీనులైన వారి బాధలన్నింటినీ కూడా నశింపచేసేటువంటి నీ కరుణా కటాక్షాలను మాపై ప్రసరించినందుకు నీకు ధన్యవాదాలమ్మా, నీకు ఇవే మా నమస్కారాలమ్మా అంటూ ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తారు. పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద మహిళ ఒక చిన్న మట్టి దీపం వెలిగిస్తూ ప్రతి శుక్రవారం వేళ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుంది. అలా ఒకనాడు ఆ ఇంట్లోకి ఒక మాయగా వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆమె యొక్క నిబద్ధతను చూసి ఆ కుటుంబాన్ని శ్రీ సంపదలతో నింపుతుంది. అక్క శాంతి, చెల్లి లలిత ఇద్దరూ కూడా నిరుపేదులే. ఇద్దరూ కూడా లక్ష్మీదేవిని చక్కగా భక్తితో పూజిస్తూ ఉండేవారు. అలా లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఒకరికి కుటుంబ సౌఖ్యం, మరొకరికి విద్యా సంపదను ప్రసాదించింది. పూర్వం ధర్మధ్వజుడు, మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది. ఆమె దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె ఆటపాటలతో వారిని ఎంతో చక్కగా మురిపిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది. అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగిన వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు.
తల్లిదండ్రుల ప్రయత్నాలు తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణ తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని చెప్పి చెప్తుంది. ఆమెకున్నటువంటి దృఢ సంకల్పానికి దంపతులిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని వివాహం ఆడటం అంటే అంత తేలిక కాదు అని చెప్పి నచ్చ చెప్తారు. కానీ ఆమె మాత్రం అస్సలు చలించదు. తాను తప్పకుండా స్వామిని వివాహం ఆడతానని చెప్పి అడవికి వెళ్లి ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అకుంఠితమైన దీక్షతో తులసి చేస్తున్నటువంటి తపస్సుకు ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోతాయి. దేవతలు కూడా భయకంపితులవుతారు. అలా వారందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి, స్వామి, భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వల్ల సర్వలోకాలు కంపిస్తున్నాయి. తమరు దయతలచి ఆమె అభిష్టమేమిటో అడిగి ఆమె కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడమని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తులసి దగ్గర ప్రత్యక్షమై, తులసి, నీకేం కావాలి? దేనికోసం నువ్వు ఇలా తపస్సు చేస్తున్నావు? నీకేం వరం కావాలన్నా కోరుకో, తప్పక ప్రసాదిస్తాను అని చెప్తాడు. తులసి బ్రహ్మదేవుడితో ఇలా చెప్తుంది, తండ్రి, సర్వలోకాలను సృష్టించేటువంటి ఓ సృష్టికర్త, మీ దర్శనంతో నా జన్మ ధన్యమైపోయింది. నాకు శ్రీమన్నారాయణుడు భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించమని చెప్పి కోరుతుంది. శ్రీ మహావిష్ణువును తప్ప నేను మరెవ్వరిని వివాహం చేసుకోను, కాబట్టి నా యందు దయ ఉంచి నన్ను కరుణించండి అని వేడుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు అంశతో శంఖచూడు అనే వరుడు జన్మించాడని చెప్పి అతడే తులసిని వివాహం ఆడతాడని చెప్పి అంతర్ధానమవుతాడు. బ్రహ్మ వరమిచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూడుడికి వివాహం జరుగుతుంది. ఇద్దరూ కూడా సుఖంగా జీవించడం మొదలు పెడతారు. శంఖచూరుడు ఎంతో దివ్యమైన తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది అతనికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అప్పుడు దేవతలందరూ కూడా చేసేది లేక శ్రీహరి వద్దకు వెళ్లి శంఖచూరుడి యొక్క బారి నుండి రక్షించవలసిందని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు దయామయుడైనటువంటి స్వామి ఇలా చెప్తారు, దేవతలారా, మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. శంఖచూరుడు ఎన్నో దివ్య వరాలను సంపాదించి మితిమీరిన గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ బాధలకు గురి చేస్తున్నాడు. అతను త్వరలో తనువు చాలించి నాలో ఐక్యమయ్యే సమయం వచ్చింది. తులసి మరెవరో కాదు, సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ. శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె ముందు ముందు యుగాలన్నిటిలో కూడా అన్ని లోకాల్లోనూ పవిత్రమైన మొక్కగా జన్మించి అందరి ద్వారా ఆరాధింపబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం శంఖచూడు జన్మ చాలించి నాలో ఐక్యమవ్వాలంటే తులసి పాతివ్రత్య భంగం జరగాలి. అది కూడా నేనే చేస్తాను. అప్పటితో మీ కష్టాలు తీరుతాయని చెప్పి శ్రీహరి చెప్తాడు. ఆ విధంగా శ్రీహరి చెప్పడంతో దేవతలందరూ కూడా ధైర్యం తెచ్చుకొని తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోతారు. కొంతకాలానికి శంఖచూడు ఇంట్లో లేని సమయంలో శ్రీహరి శంఖచూడు రూపంలో వస్తాడు. స్వామిని చూసి తన భర్త శంఖచూడుడే అనుకొని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగమవుతుంది. జరిగిన విషయం తెలుసుకొని తులసి శ్రీహరిని శిలగా మారమంటూ శపిస్తుంది. శాపాన్ని విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అంటారు, తులసి, ఈ సృష్టి ఆదిలోనే నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మి అంశ. శాపవశాన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు. నన్ను ఎప్పుడూ విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వేరెవరిని వివాహమాడనని చెప్పి ప్రతిజ్ఞ చేశావు. అందుకే నా అంశతో చేసిన శంఖచూడు నీకు భర్త అయ్యాడు. అయితే శంఖచూడు నాలో ఐక్యమయ్యే సమయం వచ్చింది. నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియసఖివే కాబట్టి నా సంగమంతో నీకు పాతివ్రత్య భంగం కలగలేదు. నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను. నీవు నన్ను దాచుకునేటువంటి గండకీ నదిగా మారుతావు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి. సాలిగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం అని చెప్తాడు. శ్రీహరి చెప్పిన విధంగా శంఖచూడు స్వామిలో ఐక్యమవుతాడు. తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ శుక్రవార వేళ తులసీదేవి యొక్క ప్రాముఖ్యతను అలాగే తులసీదేవి వృత్తాంతాన్ని తెలుసుకున్నందుకు ఆ తల్లి, ఆ స్వామి వాళ్ళ అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.